హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ న్యూ వీడియో. ఈరోజు వీడియో వచ్చేసి మనకి సికింద్రాబాద్ నుంచి మనకి కొత్తగా రైల్వే నోటిఫికేషన్ రావడం జరిగింది. భారీ స్థాయిలో మనకి 4232 పోస్టులు అనేది భర్తీ చేశారు. జస్ట్ మీరు 10th ఆర్ ఇంటర్ పాస్ అయితే సరిపోతుందన్నమాట. ఎటువంటి ఎగ్జామ్ లేకుండా ఎటువంటి ఇంటర్వ్యూ లేదు. జస్ట్ మీ సర్టిఫికేట్ చూసి మీకు జాబ్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ జాబ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 27th జాన్ అనమాట. అలాగే బోత్ ఏపీ అండ్ టీస్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. వీడియోలో వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను కాబట్టి వీడియోని వచ్చేసి అక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే వీడియోని వచ్చేసి మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియో చూస్తున్న వ్యూవర్స్కి వచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట. వీడియో చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయడం లేదు, వీడియోని అయితే చూసేసి వెళ్ళిపోతున్నారు. వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివ్లో పెట్టుకోండి. ముందుగా ఈ జాబ్కి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 28/12/2024 నుంచి స్టార్ట్ అయిందనమాట. అలాగే మనకి క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి 27/01/2025 అనమాట. అంటే మనకి January 27th వరకు ఇచ్చారనమాట అప్లై చేసుకోవడానికి. ఈ నోటిఫికేషన్ ఎవరు రిలీజ్ చేశారంటే మనకి సౌత్ సెంట్రల్ రైల్వే వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సికింద్రాబాద్ ఫ్లోత్ 4 రైల్వే నిలయం అనమాట రిలీజ్ చేసిన నోటిఫికేషన్ వచ్చేసి. ఓకేనా గైస్, ఎక్కడ అప్లై చేసుకోవాలనుకుంటున్నారంటే మీరు ఈ నోటిఫికేషన్కి www.srd.indianrailways.government. అనే వెబ్సైట్లో మీరు వచ్చేసి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా గైస్, అలాగే ఈ జాబ్కి వచ్చేసి ఏ స్టేట్స్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే ముందుగా వచ్చేసి మన టాప్ 2లో వచ్చేసి తెలుగు స్టేట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఫస్ట్ వచ్చేసి తెలంగాణ, సెకండ్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనమాట. తెలంగాణ వాళ్ళకి ఆల్ డిస్ట్రిక్ట్స్, అలాగే మనకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి కూడా ఆల్ డిస్ట్రిక్ట్స్ అయితే ఇచ్చారు. ఎక్స్పెక్ట్ మనకి విశాఖపట్నం, మన్యం, విజయనగరం అండ్ శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్ వాళ్ళు కూడా అనమాట. అండ్ మహారాష్ట్ర చూసుకున్న మహారాష్ట్ర వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, కర్ణాటక వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, అండ్ తమిళనాడు వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, మధ్యప్రదేశ్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇక్కడ మీరు చూసుకోవచ్చు అనమాట. అలాగే మనకి ఎవరైతే అప్లై చేసుకుంటారో ఈ జాబ్కి వచ్చేసి మనకి వాళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి ఏ డిపార్ట్మెంట్లో ఉంటుందో వాటి యొక్క డిపార్ట్మెంట్ నేమ్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అబౌవ్ మనకి 51 డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ వచ్చేసి వాళ్ళకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, అలాగే మనకి చూసుకున్నట్లయితే మనకి 16 ట్రేడ్స్ అయితే ఉన్నాయి ఇందులో వచ్చేసి మనకి. అండ్ ఆ 16 ట్రేడ్స్ యొక్క టోటల్ పోస్టెస్ చూసుకున్నట్లయితే మనకి 4232 పోస్టెస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారు. ఏసీ మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్స్, ఎలక్ట్రికల్, పవర్ మెయింటెనెన్స్, ట్రైన్ లైటింగ్, ఫిట్టర్, మోటార్ మెకానిక్, వెహికల్ మెకానిస్ట్, మెకానిక్, మిషన్ టూల్ మెయింటెనెన్స్, పెయింటర్, వెల్డర్ అనమాట. ఇలా వచ్చేసి మనకి 16 ట్రేడ్స్ అయితే తీయడం జరిగింది. టోటల్ వచ్చేసి మనకి చూసుకున్నట్లయితే 4232 పోస్టెస్ అనేవి వచ్చాయన్నమాట. ఇందులో ఎస్సీ వాళ్ళకి 635 పోస్టెస్ ఉన్నాయి, ఎస్టీ వాళ్ళకి 370 పోస్టెస్ ఉన్నాయి అన్నమాట. అలాగే ఓబీసీ వాళ్ళకి 1143 పోస్టెస్ అయితే ఉన్నాయి. ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 423 పోస్టెస్ ఉన్నాయి. యూఆర్ వాళ్ళకి వచ్చేసి 1714 పోస్టెస్ అయితే ఉన్నాయన్నమాట. టోటల్ చూసుకున్నట్లయితే 4232 పోస్టెస్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట ఈ నోటిఫికేషన్లో వచ్చేసి. ఇందులో ప్రతిదానికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు 10th పాస్ అయితే సరిపోతుంది. 50% మార్క్స్తో మీరు 10th కనుక పాస్ అయితే కనుక మీరు మీకు ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. మీరు ఈ జాబ్కి వచ్చేసి మీరు ఎలిజిబుల్ అనమాట. ఎవరైతే వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఎవరికైతే అప్లికేషన్ వీడియో కావాలో కింద కామెంట్ సెక్షన్లో అప్లికేషన్ వీడియో అని కామెంట్ చేయండి. వీడియో వచ్చేసి మీకు చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్, మీరు చూసుకోవచ్చు ప్రతిదానికి కూడా మీకు 10th విత్ 50% మార్క్స్ విత్ ఐటీఐ సర్టిఫికేట్ అనమాట. ఓకేనా, మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకేనా గైస్, ఇది ఎటువంటి ఫేక్ నోటిఫికేషన్ అయితే కాదు. మనకి మీరు వెళ్ళి డైరెక్ట్గా వెబ్సైట్లో అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. అక్కడ మనకి నోటిఫికేషన్ అయితే ఉంటుంది, వెళ్ళి చెక్ చేయండి కావాలితే. ఇంకా ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకి మినిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 15 ఇయర్స్ అనమాట. మ్యాక్సిమం ఏజ్ క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి 24 ఇయర్స్ అనమాట. ఈ ఏజ్ మధ్యలో ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చేసి ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మిస్ చేసుకోవద్దు ఈ నోటిఫికేషన్, ప్రతి ఒక్కరు అయితే అప్లై చేసుకోండి. ఓకేనా గైస్, ఇంకా ఏజ్ రిలాక్సేషన్ విషయానికి చూసుకున్నట్లయితే ఓబీసీ వాళ్ళకి వచ్చేసి అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి వచ్చేసి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. ఓబీసీ వాళ్ళకి వచ్చేసి మనకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే మనకి పీడబ్ల్యూ కేటగిరీ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి వచ్చేసి మనకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇచ్చారనమాట. ఓకేనా గైస్, ఇంకా మనకి మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే మనకి మీ యొక్క 10th క్లాస్ మార్క్స్ అండ్ మీ యొక్క ఐటీఐ మార్క్స్ వచ్చేసి మీకు
బేస్ చేసుకొని మీ లిస్ట్ అనేది తయారు చేస్తారనమాట. షార్ట్ లిస్ట్ చేసి మీకు లిస్ట్ అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది. ఓకేనా గైస్? మీ యొక్క 10th క్లాస్ అండ్ ఐటీఎస్ సర్టిఫికేట్స్ మీద బేస్ అయ్యి ఉంటాయి మీ యొక్క జాబ్ వచ్చేసి. ఓకేనా గైస్? మర్చిపోకండి. అలాగే మనకి ఎటువంటి టెస్ట్ లేదు, అలాగే మనకి ఎటువంటి వైవా కూడా లేదనమాట. ఈ జాబ్కి వచ్చేసి మనకి ట్రైనింగ్ అండ్ స్టిఫెండ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఓకేనా గైస్? ఈ జాబ్కి ఎవరైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి వచ్చేసి ప్రతి ఒక్కరు కూడా 100 రూపీస్ అనేది పే చేసి మీరు జాబ్కి అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. మోడ్ ఆఫ్ పేమెంట్ వచ్చేసి మీరు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది గైస్. ఓకేనా? ఓన్లీ ఈ అప్లికేషన్ ఫీ వచ్చేసి ఓబీసీ వాళ్ళకి, జనరల్ కేటగిరీ వాళ్ళకి అనమాట. మిగతా కేటగిరీ వాళ్ళకి ఎవరైతే ఉంటారో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఫిమేల్ క్యాండిడేట్స్కి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగానే అప్లై చేసుకోవచ్చు మీరు వచ్చేసి అప్లికేషన్కి. ఓకేనా గైస్? ఇప్పటి వరకు వీడియో చూస్తే ఎవరైనా లైక్ చెప్పి చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం కనుక విజిట్ చేస్తున్నట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి గైస్. చెప్పాను కదా, మీకు ఒకవేళ అప్లికేషన్ వీడియో కావాలంటే మీరు కామెంట్ సెక్షన్లో హౌ టు అప్లై అయితే కామెంట్ చేయండి, లేదా అప్లికేషన్ వీడియో అని కామెంట్ చేయండి. వీడియో చేసి ఖచ్చితంగా చేయడం జరుగుతుంది గైస్. మీకు దీనికి అప్లై కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి మీ యొక్క 10th క్లాస్ యొక్క డాక్యుమెంట్ అంటే మీ యొక్క 10th క్లాస్ మెమో వచ్చి ఉండాలి. అలాగే మీ యొక్క ప్రూఫ్ ఆఫ్ డేట్ ఆఫ్ బర్త్ ఉండాలి. మీ యొక్క సెమిస్టర్ యొక్క ఐటీఐ సెమిస్టర్ సర్టిఫికేట్స్ ఉండాలి. అలాగే మీ యొక్క నేషనల్ ట్రేడ్ సర్టిఫికేట్ అయితే మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి. అలాగే మీ యొక్క ఆర్డిఏటి సర్టిఫికేట్ నెంబర్ కూడా ఉండాలి. అలాగే మీ యొక్క కమ్యూనిటీ ఆర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా మీ దగ్గర ఖచ్చితంగా అయితే ఉండాలి. ఒకవేళ మీ దగ్గర ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ఉంటే మీకు అది కూడా కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీకు ఏదైనా మెడికల్ సర్టిఫికేట్ ఉన్నా సరే మీరు దాన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఈ అప్లికేషన్కి వచ్చేసి. ఓకేనా గైస్? ఓకేనా గైస్? ఇది వచ్చేసి ఈరోజు వీడియో అనమాట. వీడియో నచ్చినట్టు చూడండి, ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ ఫస్ట్ టైం ఇంకా విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఫ్రీ జాబ్స్ విత్ సుమన్.